మార్చి 2, 1954వ సంవత్సరం హైదరాబాద్ మహానగరంలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకొని ఓ మారుమూల ప్రాంతం అమీర్పేటలో వెంకటమ్మ ముత్యాల దంపతులకు సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు బూర్గుల శ్యామ్ సుందర్ గౌడ్. అక్క, 2 అన్నలు, 2 తమ్ముళ్ళు, పెద్ద కుటుంబం. తల్లి కష్టపడి కుటుంబాన్ని సాకేది. ఇదిగో మీరు చూస్తున్నది ఎర్రమంజిల్ కాలనీలో ఉన్న గవర్నమెంట్ స్కూల్. ఇక్కడే శ్యామ్ సుందర్ విద్యను ప్రారంభించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా తన తోటివారితో పాటు ఆడుతూ పాడుతూ చదువుకుంటూనే ప్రజా సమస్యలు చూసి చలించిపోయేవాడు. ఆ రోజుల్లో శ్యామ్ సుందర్ ఒక్కడే విద్యావంతుడు కావడంతో ఆ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా అందరూ శ్యామ్ సుందర్ దగ్గరికే వచ్చేవారు. దాంతో ఎలాగైనా ప్రజలకు సేవ చేయాలని చిన్నతనంలోనే నిర్ణయించుకున్నాడు శ్యామ్ సుందర్. చట్టం తెలిసిన వ్యక్తి, ప్రజలకు సరైన న్యాయం చేయగలడని గ్రహించిన శ్యామ్ సుందర్ లా చదవాలని తీర్మానించుకున్నారు. అంతేకాదు, తల్లి కూడా శ్యామ్ సుందర్ని లాయర్ని చెయ్యాలనుకుంది. ఎందుకంటే తన ఇల్లు పరాధీనమయ్యే పరిస్థితుల్లో ఎలాగైనా తన కొడుకును లాయర్ని చదివించి తన ఇల్లును కాపాడుకోవాలని భావించింది ఆ తల్లి. తల్లి ఆశయాలను వమ్ము చేయకుండా పట్టుదలతో చదివాడు శ్యామ్ సుందర్. మెహమూద్ కాలేజీలో డిగ్రీలో చేరాడు. రంగుల ప్రపంచమైన కాలేజీలో అడుగుపెట్టినా కానీ ఆయన ఆశయం మారలేదు. కష్టపడి చదివి డిగ్రీ పూర్తి చేసి పట్టుదలతో నిజాం కాలేజీలో అడుగుపెట్టారు లా పట్టా కోసం. ఇదే నిజాం కాలేజ్. ఇక్కడే శ్యామ్ సుందర్ తన ఆశయాన్ని, తన తల్లి కోరిక కూడా నెరవేర్చారు. అంతేకాదు, తన బాల్య స్నేహితులను ఎప్పటికీ గుర్తుంచుకునే స్నేహశీలి శ్యామ్ సుందర్. ఆయన మధుర స్మృతులు ఆయన మాటల్లోనే. మా కుటుంబంలో నేను ఏకైక వ్యక్తిని చదువుకున్నవాడిని ఆ రోజుల్లో. ఎందుకంటే చదువుతున్నప్పుడు అనేక సమస్యలు లోకల్గా, ఎందుకంటే అప్పుడు ఈ అమీర్పేట ప్రాంతంలోనే చదువుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు. అంతా స్లమ్ ఏరియా, అంతా అండర్ డెవలప్డ్ ఏరియా. ఈ స్లమ్లో 4-5 స్లమ్లో ఉండడం వల్ల ఇక్కడ లోకల్గా ఏ ఇష్యూ వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను తీర్చడానికే నన్ను లా చదివించాలి అని మా అమ్మ కోరిక. మా ఇంటి సమస్య ఒకటి ఉండేది, ఆ సమస్యను తీర్చడానికైనా నా కొడుకు ఎలా అయినా లాయర్గా చేయాలి అనే ఉద్దేశంతో మా అమ్మ కోరిక కూడా నెరవేర్చాలని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను లా చదవడం వల్ల ఏంటంటే చట్టాలు తెలిసిన వ్యక్తిగా అందరికీ ఏదో ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో లా చదవడం వల్ల అనేక మందికి అనేక సమస్యలు, ఏ సమస్యలు వచ్చినా, ఎందుకంటే ప్రతిదానికి చట్టాలతో ముడిపడి ఉన్న సమస్యలు కనుక లోకల్గా ఏ సమస్య వచ్చినా నన్ను సంప్రదించేవాళ్ళు. ఏదో ఒకటి చేయాలి ప్రజలుగా అనే ఉద్దేశంతోనే నేను లా చదివాను. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి సచ్చీలత, సౌశల్యం ఆదిగా గల గుణాలతో తర్ఫీదునిచ్చే ఆర్ఎస్ఎస్ పట్ల చిన్నతనంలోనే ఈ సమాజాభిలాషకుడికి ఆసక్తి కలిగింది. చదువుకునే రోజుల్లోనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా విశిష్ట సేవలందించారు. భారతీయ జనతా పార్టీ ప్రారంభం నుంచి సభ్యుడిగా ఉన్న శ్యామ్ సుందర్ గౌడ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో క్రియాశీల కార్యకర్తగా సేవలందిస్తున్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసంఘ్ పార్టీలో ప్రధాన భూమిక వహించి జనతా పార్టీ ప్రభుత్వంలో విశిష్ట సేవలందించారు. విద్యావంతుడు, చురుకైన వ్యక్తి, నిస్వార్థంగా పనిచేయడం తప్ప మరేది ఆశించని శ్యామ్ సుందర్ను గుర్తించింది బీజేపీ. తను పుట్టి పెరిగిన ప్రాంతం అమీర్పేటకు కార్పొరేటర్గా నిలబెట్టింది. ప్రజలు కూడా శ్యామన్నే కావాలన్నారు. దీంతో 2002లో అమీర్పేట డివిజన్కి బీజేపీ కార్పొరేటర్గా తన సేవా జీవితాన్ని అధికారపూర్వకంగా ప్రారంభించారు శ్యామ్ సుందర్. తన సేవకు అన్ని విధాలా సహకారి అయిన భార్య లభించాలని కోరుకున్నారు శ్యామ్. ఆయన కోరుకున్నట్టే లా చదివిన శబరే ఆయనకు జీవిత భాగస్వామి అయ్యారు. కాత్యాయని, కార్తికేయని వీరి ముద్దుల సంతానం. తన కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తారో తనను కార్పొరేటర్గా ఎంచుకున్న ప్రజలకు అంతే ప్రేమను పంచుతారు శ్యామ్ సుందర్. 2 దశాబ్దాలుగా న్యాయవాదిగా ఉంటూనే ప్రజలకు సమన్యాయం అందించడానికి శ్యామ్ సుందర్ కృషి చేశారు. విద్యా ప్రాముఖ్యం తెలిసిన విద్యావేత్త కాబట్టి స్వామి వివేకానంద సేవా సమితి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హిందూ పబ్లిక్ స్కూల్, హిందూ మహిళా కాలేజీలను ప్రారంభించి వేలాది మందికి విద్యనందించారు శ్యామ్ సుందర్. నేను చదువుకునే రోజుల్లో కూడా ఆర్ఎస్ఎస్తో నాకు కొంచెం సంబంధాలు ఉండేవి. ఆ రకంగా
ఆర్ఎస్ఎస్తో అవినాభావ సంబంధం ఉంది కనుక నేను భారతీయ జనతా పార్టీకి నేను మొగ్గు చూపవలసి వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం నాకు నచ్చి ఒకే ప్రజా ఒకే దేశము అనే జాతీయ భావాలు కలిగిన పార్టీ కనుక నేను ఆ పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. 1983లో భారతీయ జనతా పార్టీ నుంచి శంకరరావు గారు పోటీ చేయడము, ఆయనకి మొత్తం నేనే ఎన్నికల ఏజెంట్గా ఉండి కార్యక్రమం నడిపించడం వల్ల పార్టీ నన్ను బాగా గుర్తించడం వల్ల నేను తదుపరి నా చదువుకుంటూ పార్టీకి ఎప్పుడు నా సమయం దొరికినప్పుడల్లా సేవ చేస్తూ ఉండడం వల్ల పార్టీ నన్ను గుర్తించి నాకు తర్వాత అనేక పదవులు ఇచ్చింది. పార్టీలో ఇచ్చిన తర్వాత 2002లో కార్పొరేటర్గా నాకు అవకాశం కల్పించింది. 2002లో నుంచి 2007 వరకు నేను కార్పొరేటర్గా ఉన్నాను. కార్పొరేటర్తో పాటు కార్పొరేషన్లోనే మరి బీజేపీ ఫ్లోర్ లీడర్గా కూడా నాకు అవకాశం కల్పించిన పార్టీ. పని కానివ్వండి, నేను చేసే విధానం కానివ్వండి, నేను చేసే ప్రతి విషయాన్ని పార్టీ గుర్తించి నాకు 2009లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేట్ చేసి ఎమ్మెల్యేగా నన్ను పోటీ చేయించడానికి పార్టీ ప్రోత్సహించింది. దీనంటికి కూడా చాలా వరకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ గారి ప్రోద్బలం, అతను ఎప్పుడూ నాకు అండగా ఉండి ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు రాజకీయంగా. అందరి యోగక్షేమాలు స్వయంగా అడిగి తెలుసుకుని మరీ పరిష్కరించారు శ్యామ్. మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, రోడ్ల నిర్మాణం, ఆధునిక విద్యుత్ దీపాలు వంటి సౌకర్యాలతో పాటు అమీర్పేటలో గురు గోవింద్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించి క్రీడాకారులను ప్రోత్సహించారు. 25 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సత్యం థియేటర్ నుండి ఫతేనగర్ ఫ్లైఓవర్ వరకు గల రోడ్డును యుద్ధ ప్రాతిపదికన వెడల్పు చేయించి వాహనదారులకు ట్రాఫిక్ రద్దీ తగ్గించారు. అమీర్పేట, ఎస్ఆర్ నగర్, బీకేగూడలో పార్కులు ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకు పాటుపడ్డారు. అమీర్పేటలో సోనాబాయి గుడి కట్టించి భక్తుల ప్రశంసలు పొందారు. కార్పొరేటర్గా తన 5 ఏళ్ల గౌరవ వేతనాన్ని కూడా ఖర్చు పెట్టి దాసారం బస్తీ కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి తోడ్పడి ప్రజలు సమావేశం కావడానికి కృషి చేశారు. ఇవి కొన్ని మచ్చుతునుకలు మాత్రమే. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలని ఉంది. అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం చేయాలని చెప్పి సదుద్దేశంతోనే ఈ రాజకీయాల్లో కొనసాగుతున్నాను. ప్రతివారు వీలైనంత వరకు ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉండాలి. వీలైనంత వరకు ప్రజలకి ఏదైనా మేలు చేయగలిగితే మేలు చేయాలి, కానీ చెడు మాత్రం చేయకూడదు అనేది నా సదుద్దేశం. ప్రజలకి వీలైనంత వరకు నీకు అనేక సంస్థలతో నాకు అవినాభావ సంబంధం ఉంది, ఇక ముందు కూడా ప్రజలకు సేవ చేస్తానని నాకు దృక్పథం. ఎందుకంటే అనేక మంది విద్యార్థులకి 100 మందికి విద్యార్థులు స్కూల్లోనే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. మహిళా కళాశాల ఉండడం వల్ల మహిళలకి అనేక రకంగా చదువులో వీరంతా ప్రోత్సహించి మహిళా కళాశాల కూడా అధ్యక్షునిగా ఉంటూ అనేక ప్రజా సమస్యలు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాను. ఇక ముందు కూడా చేస్తానని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఇంకా అనేక ప్రాంతాల్లో స్కూల్ బిల్డింగులు, ఎంఆర్ఓ ఆఫీస్ బిల్డింగ్, బీటీ రోడ్లు, సీసీ రోడ్డు, డ్రైనేజీలు, బోరుబావులు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు శ్యామ్. ప్రజల అభిమానంతో పాటు బీజేపీ పార్టీ నాయకుల ప్రశంసలు కూడా పొంది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నత పదవిని అందుకున్నారు శ్యామ్ సుందర్. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే మనస్తత్వం, నిగర్వి, నిండు కుండ తొనకదు అన్నట్టుగా ఎన్ని పదవులను అలంకరించినా ఇంకా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని ఆశించే శ్యామ్ సుందర్ను గుర్తించిన బీజేపీ పార్టీ ఆయనకి సనత్ నగర్ శాసనసభ సభ్యునిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. ఓటమికి కుంగిపోలేదు, గెలుపుకు పొంగిపోలేదు. ఆయనకు తెలిసిందల్లా ఒక్కటే, అందరికీ సమన్యాయం అందించాలి అనేదే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు శ్యామ్ సుందర్ది ఒకే మాట, ఒకే దేశం, ఒకే ప్రజ, అందరికీ సేవ, అందరికీ ఒకే గుర్తింపు. ఇదే శ్యామ్ సుందర్ అభిమతం.